వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత అలనాటి మేటి నటి కృష్ణవేణికి ఘోర అవమానం జరిగినట్టు. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వయోవర సమస్యలతో బాధపడుతూ ఆమె ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం కృష్ణవేణి వయసు 102 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై ఆమెకు కడసారి నివాళులర్పించారు. అనంతరం మనవరాలు అర్చన ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈ సీనియర్ నటి అంత్యక్రియలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అస్సలు స్పందించలేదు. ఏ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం కూడా శోచనీయమనే చెప్పాలి. మన దేశం సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఒక ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఎస్వి రంగారావు, నేపథ్య గాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి. ఆ తర్వాత సినిమాల్లో అనేక గాయకులు, నటులు, సంగీత దర్శకులను ఆమె పరిచయం చేశారు. నటిగానే కాకుండా ఆమె సినిమాలను కూడా నిర్మించారు. అంతటి సీనియర్ నటికి వీడ్కోలు పలికేందుకు కనీసం సినీ పెద్దలకు టైం కూడా దొరకలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఆమెను అవమానించడమే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల స్టార్ హీరో అల్లు అర్జున్ కొన్ని గంటల పాటు జైలుకు వెళ్లి వస్తే చిత్ర పరిశ్రమ యావత్తు ఏ నుంచి జెడ్ వరకు అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి మరీ ధైర్యం చెప్పారు. కనీసం కృష్ణవేణికి తుది వీడ్కోలు పలకపోవడం శోచనీయం. మా అధ్యక్షుడు మంచు విష్ణు కేవలం ఒక ట్వీట్ తో సరిపెట్టుకోగా టాలీవుడ్ కు పెద్దన్నగా పిలుచుకునే చిరంజీవి కూడా ఆమె మృతి పట్ల కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం నిజంగానే బాధాకరం అని చెప్పాలి. చివరిగా కృష్ణవేణి 1951లో పేరెంటాల్ అనే సినిమాలో నటించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గాను 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అలనాటి మేటి నటికి కనీసం వీడ్కోలు పలికేందుకు గానీ, ట్వీట్ చేసేందుకు గానీ సినీ పరిశ్రమకు ఖాళీ లేకపోవడం శోచనీయం. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.